బుల్టెలో మరప్రకైన చూసిన మధ్యలో దుర్మార్గుడు యువతిని వివస్త్రణ చేసి వేధించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ నెల 6న హైదరాబాద్లోని జవహర్ నగర్లో కీచకుడు యువతిని వివస్త్రణ చేసి ఘటన మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై హైదరాబాద్లో శాంతి భద్రతపై ఆందోళన కలిగిస్తుందని కమిషన్ పేర్కొంది. దీనిపై డీజీపీని నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్ వారంలో ఒక నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని కమిషన్ కోరింది. మధ్యలో దుర్మార్గుడు మానవత్వం మర్చి ప్రవర్తించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను నడిరోడ్డుపై వివస్త్రణ చేశాడు. చుట్టుపక్కల ఉన్న వారు దుశ్చర్యను అడ్డుకోవాల్సిందిగా పోయి ఫోటోలు వీడియోలు తీస్తూ చిత్రం చూశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఈ నెల 6న ఈ దారుణం జరిగింది. జవహర్ నగర్కు చెందిన పెద్ద మారయ్య కూలి పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి 8:30 తల్లితో కలిసి బాలాజీ నగర్ బస్టాండ్ నుండి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో స్థానిక యువతి దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన మారియా ఆమెపై చేయి చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోప్పడిన యువతి దూరంగా నెట్టేసింది. దీంతో వివక్షను కోల్పోయిన మారయ్య ఆమెపై చేశాడు. అంతటితో ఆకకుండా బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కనీసం అడ్డుకోలేదు. అటు నుంచి బైక్ పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నామంటూ ప్రశ్నించడంతో ఆమెపైన కూడా దాడికి ప్రయత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతిని నగ్నంగా రోడ్డుపైనే రోధిస్తూ కూర్చున్న చుట్టుపక్కల వారు స్పందించలేదు. అతను వెళ్ళాక కొందరు వచ్చి ఆమెను కవర్లను కప్పేసిన జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుల్టెలో బ్రేకింగ్ చూసిన మధ్యలో దుర్మార్గుడు యువతిని వివస్త్రణ చేసి వేధించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ నెల 6న హైదరాబాద్లోని జవహర్ నగర్లో కీచకుడు యువతిని వివస్త్రణ చేసిన ఘటన మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన హైదరాబాద్లో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తుందని కమిషన్ పేర్కొంది. దీనిపై డీజీపీని నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్ వారంలో ఒక నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని కమిషన్ కోరింది. మధ్యలో దుర్మార్గుడు మానవత్వం మర్చి ప్రవర్తించాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను నడి రోడ్డుపై వివస్త్రణ చేశారు. చుట్టుపక్కల ఉన్నవారు దుశ్చర్యను అడ్డుకోవాల్సింది పోయి ఫోటోలు వీడియోలు తీస్తూ చిత్రం చూశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఈ నెల 6న ఈ దారుణం జరిగింది. జవహర్ నగర్కు చెందిన పెద్ద రామయ్య కూలి పనిచేస్తుంటాడు. మద్యానికి కూడా బానిసయ్యాడు. ఆదివారం రాత్రి 8:30 తల్లితో కలిసి బాలాజీ నగర్ బస్టాండ్ నుండి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో స్థానిక యువతి దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన మారియా ఆమెపై చేయి చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోపడిన యువతి దూరంగా నెట్టేసింది. దీంతో విచక్షణ కోల్పోయిన మారియా ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమెను దుస్తులు చించి లాగేశాడు. పక్కనే ఉన్న మారియా తల్లి కనీసం అడ్డుకోలేదు. అటు నుంచి బైక్ పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైన కూడా దాడికి యత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే రోధిస్తూ కూర్చున్న చుట్టుపక్కల వారు స్పందించలేదు. అతను వెళ్ళాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
यहाँ